కరబావో కథ. వియత్నాం జానపద కథ. వియత్నాంలో కరబావో అనే నీటి దున్నలను వరి పొలాలలో పనిచేయడానికి వాడుకుంటారు. దున్నలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అయితే కరబావో మూపురం పెద్దగా ఉంటుంది. దాని రంగు నీలం కలిసిన బూడిదగా ఉంటుంది. కొమ్ములు వెనక్కు మళ్ళీ చదునుగా ఉంటాయి. అవి మెడ వెంట వంపు తిరిగి ఉంటాయి. కరబావో బురదలో పడి దొర్లడం ఇష్టపడుతుంది. 2 కరబావోలను నిలిపి వాటి భుజాల మీద ఒక కాడి పెడతారు. దానికి నాగలి కడతారు. దున్నలు సులభంగా బురదలో దున్నుతూ ముందుకు కదులుతాయి. చాలా సంవత్సరాల క్రితం కరబావోలు కూడా అడవులలో అన్ని అడవి జంతువులతో పాటు కలిసి బతికేవి. అయితే అవి బద్ధకం గల ప్రాణులు. మిగతా జంతువులు తిరిగిన దారులలో అవి కూడా తిరిగేవి. మిగతా జంతువులు వెతికిన గడ్డిని తినేసేవి, నీళ్లు తాగేసేవి. అప్పట్లో దున్నలు నీళ్లను తాగేవి మాత్రమే. అందులో దిగి బురదలో దొరలడం వాటికి అసలు తెలియదు. నిజానికి అప్పుడు వాటికి తడి కావడం ఇష్టం లేదు. వానకాలంలో అవి తడియకుండా తప్పించుకోవడానికి నీళ్లలోకి వెళ్ళిపోయేవి. బురదలో అసలు తిరిగేవి కావు. ఇక కరబావోలు కంపు కొట్టేవి అంటే వింతగా వినిపించదు మరి. అయినా సరే అవి అందమైన జంతువులు. అప్పట్లో వాటి కొమ్ములు కూడా అన్ని కొమ్ముల జంతువుల లాగే అన్ని జంతువుల కొమ్ములలాగే పొడుగ్గా పదునుగా పైకి మళ్ళీ ఉండేవి. శరీరాలు నునుపుగా కండలు తీరి ఉండేవి. కరబావోలకు కావలసినంత బలం ఉండేది. అవి కంపు కూడా కొట్టేవి. కనుక మిగతా జంతువులు వాటి దగ్గరికి వచ్చేవి కావు. ఒకనాడు జంతువులన్నీ అలవాటు ప్రకారం నెలసరి సమావేశం జరుపుకుంటున్నాయి. ఆ సమావేశంలో ఎవరో కరబావోలను గురించి ఫిర్యాదు చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఏనుగు తొండం ఎత్తి గీంకరించింది. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు అది చెప్పసాగింది. ఈ ప్రాణులను గురించి ఏదో చేయవలసిన సమయం వచ్చినట్టే ఉంది. ఎవరైనా సలహాలు ఇవ్వగలరా అన్నది ఏనుగు. ఎన్నో ఆలోచనలు, మరెన్నో అభిప్రాయాలు బయటకు వచ్చాయి. అయితే జింక చెప్పినది మాత్రం చాలా మంచి పథకం అనిపించింది. జింక ఏమన్నదంటే, మనలోని ఒక బలం గల సభ్యుడిని మన ప్రతినిధిగా ఎంచుకుందాము. అందుకు బహుశా పులిగారు తగిన ప్రాణి. ఆయన మన సందేశాన్ని కరబావోలకు వినిపిస్తారు. వాటిని స్నానం చేయమంటారు. మన తిండి నీళ్లను దొంగిలించకూడదని హెచ్చరిస్తారు. అందరిలాగే పనిలోకి వచ్చి సాయం చేయాలని సలహా ఇస్తారు. వాళ్ళు వింటే సరే సరే, కాదంటే మాత్రం అందరం కలిసి మన దేశం నుండి వాటిని తరిమేద్దాము. ఇవి జింక చెప్పిన మాటలు. ఇక పులి బయలుదేరింది. కరబావుల కోసం వెతికింది. అవి కనిపించాయి. అప్పుడు పులి ఒక చెట్టు ఎక్కింది. ఆ తర్వాత మాత్రమే వాటిని పిలిచింది. ఓహో, ఈ కరబావులు వినిపిస్తున్నదా అన్న మాట అన్నది. ఆ జంతువులు ఆశ్చర్యంలో మునిగాయి. తల ఎత్తి అటు ఇటు చూచాయి. వాటిలో నుంచి బలంగా ఉన్న ఒక దున్న మాట్లాడింది. అవునవును, వినిపిస్తున్నది. ఇంతకు తమరెవరు, ఏం కావాలి? చెట్టు మీద నుంచి పులి నెమ్మదిగా జవాబిచ్చింది. అడవిలోని జంతువులన్నీ సమావేశం చేశాయి. అక్కడి నుంచి మీకు ఒక సందేశం పంపాయి. వినండి. మీరంతా మాతో పాటే కలిసి పని చేయాలని మేము కోరుకుంటున్నాము. గడ్డి సేకరించడంలో మీరు సాయంగా ఉండాలి. అంతకన్నా ముందు మీరు స్నానం చేయడం మొదలు పెట్టాలి. జంతు ప్రపంచానికి మీ వల్ల చెడ్డ పేరు వస్తున్నది అని మా భావన. బలిసిన దున్న అంతే బలిసిన పద్ధతిలో పట్టించుకోకుండా జవాబిచ్చింది. పోవయ్యా, ఇక్కడ మీకు నచ్చకపోతే అందరూ కలిసి మరెక్కడికైనా వెళ్ళిపోండి.
వెళ్ళి మీ నేస్తాలకి ఈ మాట చెప్పు. మేమేమి మామూలు జంతువులం కాము, చాలా బలంగల ప్రాణులము. మా బతుకు మాకు తెలుసు, మాకు చెప్పగల వారు ఎవరూ లేరు. మళ్ళీ మమ్మల్ని చిరాకు పెట్టారంటే అందరినీ మేము నాశనం చేస్తాము అన్నది బలిసిన దున్న. పులి తిరిగి వచ్చేసింది. మళ్ళీ సమావేశం పెట్టి తన నివేదిక తెలియజేసింది. జంతు సంఘం సభ్యులకు గొప్ప ఆత్రం పుట్టింది. అన్నీ ఒకేసారి మాట్లాడడం మొదలుపెట్టాయి. ఏనుగు గారు మళ్ళీ తొండం పైకెత్తి ఘీంకరించి అందరినీ నిశ్శబ్దంగా ఉండమన్నారు. అప్పుడు ఇలా మాట్లాడారు. మిత్రులారా, మనం మార్గం చెప్పమని పైవాడిని అడుగుదాము. అందరము ప్రార్థన చేద్దాము. ఆ సలహా ప్రకారం అందరూ ప్రార్థన చేశారు. అది కూడా ముగిసింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు అశరీరవాణి పలికింది. జంతువులారా, మీ భావన సరైనదే. కరబావోలు చాలా కాలం పాటు కంగాళీగా బతుకుతున్నాయి. తమ దారిని మార్చుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. వాటికి శిక్ష తప్పదు. పులులన్నీ కలిసి వాటి గుంపు మీద దాడి చేయండి అని సందేశం ఇచ్చింది అశరీరవాణి. ఇక పులులన్నీ కలిసి సందేశం ప్రకారం కరబావోలు వేటకు బయలుదేరాయి. త్వరలోనే వాటి గుంపు కనిపించింది. జాగ్రత్తగా ప్రణాళిక వేసి దాడి మొదలుపెట్టాయి. యుద్ధం ముగిసింది. ఒక్క పులికి కూడా గాయాలు కలగలేదు. కరబావోలు మాత్రం అన్యాయంగా మిగిలిపోయాయి. వాటిని చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది. వాటి కొమ్ములన్నీ వెనక్కు అదుముకుపోయాయి. ఒంటి నిండా గాయాలయ్యాయి. చావకుండా మిగిలిన కరబావోలు పక్కనే ఉన్న ఒక ప్రవాహంలోకి దిగాయి. అక్కడే లోతులేని నీటిలో మునిగి ఉండి తమ గాయాలకు చికిత్స చేసుకున్నాయి. కొంతకాలానికి వాటికి నయమైంది. కొంచెం బలం పుంజుకున్న తరువాత కరబావోలు కూడా సమావేశం పెట్టుకున్నాయి. చేయవలసిన పనులను గురించి ఆలోచించాయి. అనుభవం గల పెద్ద జంతువులు ముందుకు వచ్చి సలహా ఇచ్చాయి. ఆ ప్రాంతం నుండి తరలిపోతే మంచిది అన్నాయి. కుర్ర కరబావోలు మాత్రం అక్కడ ఉండే మిగతా జంతువులతో యుద్ధం చేయాలి అన్నాయి. వాదన కొనసాగింది. గోల జరుగుతుండగా ఒక కొత్త గొంతు వినిపించింది. జంతువులకు సలహా ఇచ్చిన శరీరవాణి ఇక్కడ కూడా మళ్ళీ ఏదో చెబుతున్నది. కరబావోలు, మీ పద్ధతికి తగినట్టుగా శిక్ష జరిగింది. అయితే ఇంతటితో ముగియలేదు. ఇక మీదట మీరు బద్ధకంగా ఉండకూడదు. కష్టించి పనిచేయనిదే మీకు తిండి దొరకదు. అందంగా ఉన్నామని గర్వపడ్డారు కనుక అనాకారులుగా మారారు. ఇక బురదలో పడి దొర్లుతూ ఉంటారు. మురికిగా ఉండడం మీకు ఇష్టం కదా, కనుక మీరు వెంటనే దగ్గరలోని పల్లెకు వెళ్ళండి. అక్కడ రైతులను ఆశ్రయించండి. బురద వరి పొలాల్లో వాళ్ళ నాగళ్ళు లాగండి. కలకాలం ఆ బురదలోనే బతకండి. అది సందేశం. కనుకనే నీటి దున్నలు అనే కరబావోలు మూపురంగల వెన్నుతో, వెనుకకు మళ్ళిన పనికిరాని కొమ్ములతో ఈనాటికి కనబడతాయి. అవి ఈనాటికి వరి పొలాలలో నాగళ్ళు లాగుతూ బురదలో బతుకుతుంటాయి.